ఈ నెల 22వ తేదీన నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం కళ్యాణ మండపం నందు సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో బాలమేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రథమ నంది వైఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సంఘమిత్ర అభ్యసికల బాలమేళా వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాలలో సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రిత బాలల ఆవాసం, ఉచిత విద్యా గృహం చెంచుల కోసం ఐఎంఏ డాక్టర్స్ మహిళా విభాగం సహాయ సహకారాలతో సంచార వైద్యశాల, పర్యావరణ సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ వాడడం నిరోధించడంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత భాగంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం, ఉపేక్షిత బస్తీలలో అభ్యాసిగల పేరుతో విద్య, వైద్యం, ఆరోగ్య, అవగాహన, సంస్కృతి, సాంప్రదాయాల మీద ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఉపేక్షిత బస్తీలలో నివసించే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది భరతమాత సేవలో పాలు పంచుకోవాలన్నదే సంఘమిత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నాటి నాగసుబ్బారెడ్డి, సహ కార్యదర్శి కర్ణం సుందర్రావు, సంఘటన కార్యదర్శి సిరిగిరి జయశ్రీ, సభ్యులు డివి అశోక్ కుమార్, వెంకటేశ్వరమ్మ, వెంకటరమణయ్య, ఎం రామాంజనేయులు, ప్రచార ప్రముఖ్ చింతలపల్లి వాసు పాల్గొన్నారు. మనం సంఘమిత్ర ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. మన నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు నంద్యాల నగరంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఒక 20 ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి దేశం, ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఇటువంటి విషయాలని నేర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరము సంఘమిత్ర వార్షికోత్సవం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఒక సంవత్సరం సంఘమిత్ర పిల్లల యొక్క వార్షికోత్సవం, ఒక సంవత్సరం ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి అభ్యాసికలు అంటే ట్యూషన్ సెంటర్స్ యొక్క పిల్లలు నేర్చుకున్నటువంటి ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం సంఘమిత్ర వార్షికోత్సవం జరిగింది. ఈ సంవత్సరం సంఘమిత్ర బాలమేళా వార్షికోత్సవం 22వ తారీఖు ఉదయం ఆదివారం రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. మన ప్రథమ నంది కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చి చిన్నారులను ఆశీర్వదించాలి. మనం ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా ఆహ్వానాలు అందించడానికి ప్రయత్నం చేశాం. ఎవరికైనా అన్యదా ఆహ్వానాలు అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా ఆ రోజు వచ్చి పిల్లలను ఆశీర్వదించి మా యొక్క విందుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మన సంఘమిత్ర ఆధ్వర్యంలో బాలమేళా కార్యక్రమం రేపు ఆదివారం రోజు ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మన సంఘమిత్ర సహకరించినటువంటి ప్రతి ఒక్క వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నాము. అంతేకాకుండా పల్లెటూరు నుంచి వచ్చే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి సంఘమిత్ర కార్యక్రమాలు చూసి, బాల కార్యక్రమాన్ని చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం. ధన్యవాదాలు. ఈ రోజు మన సంఘమిత్ర సమావేశము జరుపుకునే కారణం ఏమంటే ఈరోజు 22వ తారీఖు బాల మిత్ర అది మన టౌన్ లో 22 సెంటర్లలో మన సంఘమిత్ర యొక్క అభ్యాసికలు నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం సంఘమిత్రది తర్వాత ఈ అభ్యాసికలు రెండు జరపాలంటే, వార్షికోత్సవాలు జరపాలంటే కష్టతరం. కాబట్టి ఓ సంవత్సరం బాలమేళ, ఓ సంవత్సరం సంఘమిత్ర, ఒక్కొక్క సంవత్సరం డివైడ్ గా చేసి మనము కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా రేపు 22వ తారీఖు మన బాలమేళ ఉంది. ఇది వైఎస్ఆర్ కళ్యాణ మండపము మన ప్రథమ నందిలో జరుగుతుంది. దీనికి అందరూ మన సంఘమిత్ర కమిటీ మెంబర్లు, మన ట్యూషన్ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అందరూ హాజరు కావాలని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.